ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా చైనా మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తోంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ వివరాలను అగ్రరాజ్యం మరికొన్ని గంటల్లో వెల్లడించనుంది. వాణిజ్య యుద్ధంలో నష్టాన్ని తగ్గించే దిశగా ట్రేడ్ డీలుకు ఇరు దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయంటున్నారు. వాణిజ్య యుద్ధ ఆందోళనల వేళ ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా 2 రోజుల పాటు చర్చలు జరిగాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు విధించుకున్న టారిఫ్లు భారీ స్థాయిలోనే ఉన్నాయని, వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చర్చించారు. సుంకాల తగ్గింపునకు 2 దేశాలు అంగీకరించాయా లేదా అనే దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. అంతే, అమెరికా చైనా మధ్య $1.2 ట్రిలియన్ వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు ఇరువైపులా ఏకాభిప్రాయానికి వచ్చారు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా దీనిపై ట్రూత్ వేదికగా పోస్టు చేశారు. చైనాతో మంచి భేటీ జరిగింది, చాలా విషయాలు చర్చకు వచ్చాయి, కొన్నింటిపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందన్నారు. 2 దేశాలకు ప్రయోజనకర నిర్ణయాలు తీసుకోవాలనే తాము కోరుకుంటున్నామన్నారు. మొత్తానికి సమావేశంలో నుంచి పురోగతి వచ్చిందని ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో చైనాపై టారిఫ్లను 145% పెంచారు. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125% సుంకాలు విధించింది. ఇలా ఇష్టారాజ్యంగా టారిఫ్లు విధించుకోవడం అంటే ఈ దేశాలు ఒకదానికొకటి ఉత్పత్తులను బహిష్కరించుకోవడం కిందే లెక్క. గతేడాది ఈ 2 దేశాల మధ్య వాణిజ్యం $660 బిలియన్ చేరుకుంది. తాజా చర్చల ప్రారంభానికి ముందే చైనాపై అమెరికా సుంకాలు తగ్గించవచ్చని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో అన్నారు. 80% సుంకాల విధింపు సరైనదిగా భావిస్తున్నామన్నారు. భారత్ సహా ఇతర దేశాలతోనూ త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలంటున్నాయి.